హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజేశ్వరి చనిపోయిందని తెలుసుకున్న పల్లవి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పల్లవి అలా కన్నీళ్లు పెట్టడం చూసినా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే చక్రధర్ రాజేశ్వరి దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూసిన పల్లవి, చూడు, నువ్వు మా అమ్మని తాకొద్దు, నీ వల్లే మా అమ్మ చనిపోయింది అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు పార్వతి, అమ్మ పల్లవి, మీ అమ్మ చనిపోయిందన్న బాధలో నువ్వు వాళ్ళని అపార్థం చేసుకుంటున్నావమ్మా అనగానే అప్పుడు పల్లవి, లేదు, ఈ చక్రధర్, అవని, మీనాక్షిల వల్లే మా అమ్మ చనిపోయింది. ఈ అవని మా మామ్ని, డాడ్ని శాశ్వతంగా దూరం చేసింది. అది తట్టుకోలేకే మా అమ్మకి ఇలా జరిగింది. అంతేకాదు, అవని కావాలని మా అమ్మని వెనకకి నెట్టేయడం వల్లే తలకి బలంగా గాయమయ్యింది. దాంతో మా అమ్మ నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది అని పల్లవి బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే రాజేశ్వరికి ఇక అంత్యక్రియలు చేస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న అతను, చూడండి చక్రధర్ గారు, నీ భార్యకి తల కొరివి పెట్టండి అనగానే అప్పుడు చక్రధర్ మీనా ఆ రాజేశ్వరి దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూసిన పల్లవి, చూడు, నువ్వు మా మామ్కి తల కొరివి పెట్టదు, మా అమ్మ ఆత్మ శాంతించదు. చూడు, నేను కొడుకైనా కూతురైనా మా అమ్మకు నేనే, అదేదో నేనే చేస్తాను అని పల్లవి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న అవని మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. రాజేశ్వరి కన్న కొడుకు భరత్ చేతే ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తే రాజేశ్వరి ఆత్మ శాంతిస్తుంది. ఎలాగైనా భరత్ చేత ఈ కార్యక్రమం పూర్తి చేయించాలి అని చెప్పి వెంటనే అవని చక్రధర్ దగ్గరికి వెళ్ళి, నానా, ఎలా నానా, ఈ కార్యక్రమాలన్నీ భరత్ చేత చేయిస్తే రాజేశ్వరి పిన్ని ఆత్మ శాంతిస్తుంది అని అనగానే అప్పుడు చక్రధర్, అమ్మ అవని, ఇప్పుడు పల్లవి చాలా కోపంలో ఉంది. మనం ఏది చెప్పినా నమ్మడం లేదు. కావాలని వాళ్ళ మామ్ని చంపినట్టు పల్లవి మన మీద చాలా కోపంగా ఉంది. ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని చక్రధర్ అనగానే అప్పుడు అవని, ఎలా నానా అనేసరికి ఇక చక్రధర్, అమ్మ అవని, ఎలా జరగాల్సి ఉంటే అలాగే జరుగుతుంది, వదిలేయమ్మా అని చెప్పి ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పల్లవి మాత్రం తన గదిలో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన అవని పల్లవి దగ్గరికి వెళ్ళి, పల్లవి, బాధపడకు పల్లవి అంటూ ఉంటే అప్పుడు పల్లవి, చూడు, నీకిప్పుడు కళ్ళు చల్లబడ్డాయా? మా మామ్ని నాకు శాశ్వతంగా దూరం చేశావు. నీ వల్ల, మీ అమ్మ వల్లే మా మామ్ నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను అని పల్లవి అంటూ ఉంటే ఇక ఇంతలోనే భరత్ పల్లవి దగ్గరికి వచ్చి, ఎందుకు సిస్టర్ బాధపడుతున్నావో, నీకు తోడుగా నేనున్నాను కదా, నీకు ఏమీ కాదు అని భరత్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, నువ్వు కూడా అవని తమ్మునివే కదా, నువ్వు అవని చేసినట్టే నువ్వు కూడా చెయ్యవని నమ్మకమేముంది. ఇక నీ మాటలు నేను ఎప్పుడూ నమ్మను. ఎవ్వరు ఇక్కడ నా దగ్గర ఉండకూడదు. ముందిక్కడి నుంచి అందరు బయటికి వెళ్ళండి, నన్ను ఒంటరిగా ఉండనివ్వండి అని పల్లవి అవని భరత్ని బయటికి పంపిస్తుంది. ఇక ఒంటరిగా కూర్చొని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. మా మమ్ని కావాలనే అవని చంపేసింది. అవని మీద, మీనాక్షి, చక్రధర్ల మీద కేసు పెడతాను, ఇక వాళ్ళని అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఇక వెంటనే పల్లవి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది చూసిన ఎస్ఐ, ఏంటమ్మా ఇలా వచ్చావేంటి అనగానే అప్పుడు పల్లవి, చూడండి ఎస్ఐ గారు, అవని, మీనాక్షి, చక్రధర్ ముగ్గురు కలిసి మా మామ్ని చంపేశారు. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి అని పల్లవి చెప్పగానే అప్పుడు ఎస్ఐ, ఏంటమ్మను చెప్పేది అనేసరికి ఇక పల్లవి జరిగిన విషయం మొత్తం కూడా ఎస్ఐకి చెప్తుంది. ఇక దాంతో ఎస్ఐ, సరేనమ్మా, ఇప్పుడే మేము ఆ అవనిని అరెస్ట్ చేసి తీసుకొస్తాం అని చెప్పి ఇక వెంటనే ఎస్ఐ రాజేంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అవని గారు అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న
పార్వతి బయటికి వస్తుంది. ఇక ఎస్ఐని చూసి, ఏంటెస్ఐ ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు ఎస్ఐ, చూడమ్మా మీకు అవని గారింట్లో ఉన్నారా అనేసరికి అప్పుడు పార్వతి, ఏంటెస్ఐ అవనినా ఎందుకిప్పుడు అనగానే అప్పుడు ఎస్ఐ, చూడమ్మా తను మీనాక్షి చక్రధర్ ముగ్గురు కలిసి రాజేశ్వర్ని చంపేశారంట. పల్లవి వాళ్ళ మీద కేసు పెట్టింది. అందుకే వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని చెప్పగానే ఇక ఇక పార్వతి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే పార్వతి, లేదెస్ఐ అది ఏదో కావాలని చెయ్యలేదు. కొంచెం గొడవ వల్ల అలా జరిగిందే తప్ప అవని ఇంత పని చెయ్యదు. తను ఎవరికి ఎలాంటి హాని చెయ్యదు అని అంటూ ఉంటే అప్పుడు ఎస్ఐ, చూడండి మేడం మా డ్యూటీ మమ్మల్ని చెయ్యనివ్వండి అని చెప్పి ఇక వెంటనే ఎస్ఐ అవనిని పిలవగానే అవని అక్కడికి వస్తుంది. ఇక అవని మీనాక్షి చక్రధర్లని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఇక అది చూసిన అక్షయ్, కమల్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక పార్వతి మాత్రం పల్లవి దగ్గరికి వెళ్ళి, పల్లవి ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అవని రాజేశ్వర్ని చంపడమేంటి? నువ్వు అపార్థం చేసుకుంటున్నావమ్మా అని పార్వతి అనగానే అప్పుడు పల్లవి, ఏంటి నేను వాళ్ళని అపార్థం చేసుకుంటున్నానా? వాళ్ళు ముగ్గురు కలిసి కావాలనే మా మామ్ని చంపేశారు. మా మామ్ అడ్డు తొలగించుకున్నారు. ఎలాగైనా మా మామ్ ఉంటే గొడవలు అవుతున్నావని వాళ్ళు సంతోషంగా ఉండడం కోసమే ఇలా చేశారు. అందుకే నేను వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయించాను అని అవని అంటుంది. ఇక ఆ మాటలు విన్న పార్వతి, లేదమ్మా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అవని ఎలాంటిదో అందరికీ తెలుసు కదా. తను ఎవరికి ఎలాంటి హాని చెయ్యదు అని చెప్పి పార్వతి అనగానే అప్పుడు పల్లవి, ఏంటి మా మామ్ని చంపినప్పుడు మీరు ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఎందుకు రాజేశ్వర్ని చంపేశావని ఎవరైనా అవనిని అడిగారా? అంటే అవని అంటే అందరికీ ప్రేమ. అందుకే అవని ఏ తప్పు చేసినా మీరందరూ తనని సరిదిద్దుకొస్తారు. కానీ నేను అలాంటి దాన్ని కాదు. అవని మా మామ్ని చంపింది. అందుకే మా మామ్ ఆత్మ శాంతించాలి అంటే అవని జైలుకు వెళ్ళాలి అని చెప్పి పల్లవి ఇక చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పోలీసులు అవనిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇక ఇంతలోనే అక్షయ్, కమల్ ఇంటికి వస్తారు. అవని, మీనాక్షి, చక్రధర్ ఎక్కడా కనిపించకపోవడంతో ఇక అక్షయ్ అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న పార్వతి, ఏంటి అక్షయ్ అనగానే అప్పుడు అక్షయ్, ఏంటమ్మా అవని ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ వెతికినా కనిపించడం లేదేంటి అనగానే ఇక పార్వతి, అదేరా పల్లవి రాజేశ్వర్ని అవని చంపేసిందని కేసు పెట్టడంతో అవనిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అని చెప్పగానే ఇక అందరూ ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే కమల్, ఏంటమ్మా వదిన రాజేశ్వర్ అత్తయ్యని చంపడమేంటి అని చెప్పి ఇక కమల్ చాలా కోపంగా పల్లవి దగ్గరికి వెళ్ళి, ఏయ్ పల్లవి ఏంటి నువ్వు చేస్తుంది? మా వదిన మీ అమ్మని చంపిందా అనగానే అప్పుడు పల్లవి, బావా ఏ విషయంలోనైనా నువ్వు చెప్పినా విన్నాను. కానీ ఇప్పుడు మా అమ్మ విషయంలో నేను ఎవరి మాట నేను వినను. చూడు మా అమ్మని చంపిన ఆ అవనికి శిక్ష పడాలి. మా అమ్మ ఆత్మ శాంతించాలి. నాకు అదే కావాలి అని చెప్పి పల్లవి ఇక కమల్కి కూడా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక కమల్, అక్షయ్ ఆలోచిస్తూ ఉంటారు. కమల్ మాత్రం, ఏంటన్నయ్య వదిన రాజేశ్వరతని చంపడమేంటి? అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు వదిన ఏ తప్పు చెయ్యలేదని ఎలా నిరూపించాలి అని చెప్పి ఇక కమల్ అంటూ ఉంటే అప్పుడు అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్షయ్కి ఒక ఆలోచన వస్తుంది. ఒరే అక్కడ సీసీ కెమెరా ఉంది కదరా, ఆ సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తే అదంతా ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అసలు అవని తప్పు చేసిందా చెయ్యలేదా నిజం తెలుస్తుందిరా అని అక్షయ్ అనగానే అప్పుడు కమల్, అవునన్నయ్య నిజంగానే అవని వదిన ఏ తప్పు చెయ్యలేదు అని నిరూపించాలి అంటే వెంటనే ఆ సీసీ కెమెరాని ఓపెన్ చెయ్యాలి అని చెప్పి ఇక వెంటనే అక్షయ్ లోపలికి వచ్చి, అమ్మా నానమ్మ, పల్లవి, కమల్, శ్రీకర్ అందరూ ఒకసారి ఇలా రండి
అని అక్షయ్ అంటూ ఉంటే ఇక ఇంతలోనే శ్రీకర్ ఏంటన్నయ్యా ఏం జరిగింది అనగానే అప్పుడు అక్షయ్ ఒరే అవని ఏ తప్పు చేయలేదని చెప్పినా ఎవ్వరూ నమ్మడం లేదు. పల్లవి అవనిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలనుకుంటుంది. చూడు అవని నిజంని నిరూపించాలి అంటే సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూయించాలి అని చెప్పి ఇక అక్షయ్ వెంటనే ఆ సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక ఆ మీనాక్షి ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే రాజేశ్వరి అక్కడికి వెళ్ళి మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఇక మీనాక్షిని చంపబోతూ ఉంటుంది. అది చూసిన అవని అక్కడికి వస్తుంది. ఇద్దరిని గొడవ వద్దని ఆపుతూ ఉంటుంది. ఇక అవని మీనాక్షిని రాజేశ్వరిని పక్కకి నెట్టేస్తుంది. ఇక రాజేశ్వరి పక్కకి వెళ్తుంది. మళ్ళీ మీనాక్షి మీదికి వస్తూ ఉండగా ఒక రాయి తగిలి రాజేశ్వరి అలాగే వెనుకకి జరిగి ఒక్కసారే వెనక్కి పడిపోవడంతో మీనాక్షి రాయి మీద పడిపోవడంతో మీనాక్షి తలకి బలంగా గాయం అవుతుంది. ఇక ఇంతలో పల్లవి అక్కడికి వచ్చి మా మామ్ చంపింది నువ్వేనని అవనితో గొడవ పడుతుంది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ ఉండడం చూసి ఇక అక్షయ్, కమల్, శ్రీకర్ అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే అక్షయ్ పల్లవి చూసావా రాజేశ్వరి అత్తని చంపింది అవని అని నువ్వు అపార్థం చేసుకున్నావు. ఇప్పటికైనా అవని ఏ తప్పు చెయ్యలేదని నిజం తెలుసుకున్నావా అని అక్షయ్ అనగానే అప్పుడు పల్లవి లేదు బావా అసలు మా అమ్మని కావాలనే మీనాక్షి అవని చక్రధర్ ముగ్గురు కలిసి చంపేశారు. మీరు ఎంత చెప్పినా నేను మాత్రం కేసు వాపస్ తీసుకోను, అవనిని బయటికి తీసుకురాను అని పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే కమల్ మాత్రం అన్నయ్య పదయ్యన్నయ్య ఈ సీసీ ఫుటేజ్ని పోలీసులకు చూయించి వదినని మనం తీసుకొచ్చేద్దాం అనగానే అప్పుడు అక్షయ్ సరేరా వెళ్దాం పద అని చెప్పి కమల్, శ్రీకర్, అక్షయ్ ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇక వాళ్ళని చూసిన ఎస్ఐ ఏంటి సార్ పల్లవి గారు వచ్చి కేసు వాపస్ తీసుకుంటేనే అవని గారిని బయటికి పంపిస్తామని చెప్పాం కదా, మళ్ళీ రావడమేంటి అనగానే అప్పుడు అక్షయ్ చూడండి ఎస్ఐ అవని ఏ తప్పు చేయలేదని నిరూపించడం కోసమే మేమిక్కడికి వచ్చాం. ఒక్కసారి ఈ సీసీ ఫుటేజ్ రికార్డు ఓపెన్ చేసి చూడండి అని చెప్పగానే ఇక వెంటనే ఎస్ఐ ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక అందులో అవని ఏ తప్పు చెయ్యలేదని ఎస్ఐ చూడడంతో ఇక వెంటనే ఎస్ఐ సారీ అక్షయ్ గారు మేము పల్లవి కేసు పెట్టడంతో అవని గారిని అరెస్ట్ చేశాం, కానీ అవని గారు ఏ తప్పు చెయ్యలేదని నిజం తెలుసుకున్నాం, వెంటనే వదిలేస్తాం అని చెప్పి ఇక ఎస్ఐ వెంటనే మీనాక్షి, చక్రధర్, అవనిని బయటికి పంపిస్తారు. ఇక వాళ్ళని తీసుకొని కమల్, శ్రీకర్, అక్షయ్ ఇంటికి వస్తారు. ఇక అది చూసిన అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే పల్లవి బయటికి వస్తుంది. అవని ఇంటికి రావడం చూసి పల్లవి చాలా కోపంగా ఏంటి మా అమ్మని చంపిన దాన్ని వెంటనే మీరు బయటికి తీసుకొస్తారా, అంటే మా అమ్మ చనిపోయినా పర్వాలేదా, అవని మాత్రం మీకు కావాల్సిందే, అంటే మా అమ్మని నన్ను ఒంటరిదాన్ని చేశారు, మా మామ్ని నన్ను శాశ్వతంగా విడదీశారు అని చెప్పి ఇక పల్లవి చాలా కోపంగా అవని దగ్గరికి వచ్చి అవని చెంప పగలగొడుతుంది. నీ వల్లే మా మామ్ చనిపోయింది, మా మామ్ని నన్ను ఒంటరి వాళ్ళని చేశావు అని పల్లవి అవని మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అది చూసిన అందరూ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే కమల్ పల్లవి దగ్గరికి వచ్చి పల్లవిని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడు అవని చూడు కమల్ ఎందుకు పల్లవి మీద చేయి చేసుకుంటున్నావు, తన తల్లి పోయిందన్న బాధలో ఉంది, ఇప్పుడు తనకి ఏమి చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది, చూడు ఇంకొకసారి పల్లవిని కొట్టాలని చూస్తే బాగోదు కమల్ అని చెప్పి ఇక అవని అనగానే అప్పుడు కమల్ ఏంటొదినా నువ్వు ఏ తప్పు చేయలేదని చెప్పినా ఈ పల్లవి నమ్మడం లేదు, అలాంటప్పుడు చేయి చేసుకోకుండా ఎలా ఊరుకోమ్మంటావు అనగానే అప్పుడు అవని చూడు కన్నయ్య ఏదో ఒకరోజు నా గురించి పల్లవి నిజం తెలుసుకుంటుంది, మా అమ్మకి నాకు క్షమాపణ చెప్పే రోజు తొందరలోనే వస్తుంది అని చెప్పి అవని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన పల్లవి వెంటనే
అవని చెయ్యి పట్టుకొని అవనిని బయటికి గెంటేస్తుంది. ఇక అది చూసిన అక్షయ్‌కి చాలా కోపం వస్తుంది. పల్లవి, నువ్వు ఇంతసేపు చూసింది అంతా చూశాను. ఎవ్వరు ఏమి చెప్పినా ఎంతగానో నమ్మడం లేదు. ఒక్కసారి ఈ సీసీ ఫుటేజ్‌లో ఉన్న వీడియోని ఓపెన్ చేసి చూడు. మీ మామ్‌ని ఎవరు చంపారో నీకే తెలుస్తుంది అని చెప్పి వెంటనే అక్షయ్ ఆ సీసీ ఫుటేజ్‌ని ఓపెన్ చేసి పల్లవికి చూపిస్తాడు. ఇక రాజేశ్వరి రాయి తగిలి కింద పడిపోవడం చూసి పల్లవి ఒక్కసారే షాక్ అవుతుంది. ఇక అక్షయ్, చూసావా పల్లవి, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావా? అవని ఏ తప్పు చేయలేదని. ఇంకొకసారి అవని గురించి, అత్తయ్య గురించి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీయడానికైనా వెనకాడను అనగానే అప్పుడు పల్లవి, అవును, మా అమ్మని ఎలాగో చంపేశారు, మిగిలింది నేనే. నన్ను కూడా చంపేస్తే మీకు ఎలాంటి బాధ ఉండదు కదా అని చెప్పి పల్లవి కోపంగా అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తుంది. ఇక అది చూసిన పార్వతి, అమ్మ అవని, పల్లవి ఏదో వాళ్ళ అమ్మ చనిపోయిందన్న కోపంలో ఉంది. కానీ ఎవరు పల్లవిని అపార్థం చేసుకోవద్దు. కొన్ని రోజుల తర్వాత తన తప్పేంటో తెలుసుకుంటుంది. వదిలేయండమ్మా అని చెప్పి అందరూ లోపలికి వెళ్తారు. ఇక పల్లవి అన్నం భోజనం మానేసి ఒంటరిగా కూర్చొని రాజేశ్వరి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే అవని పల్లవి దగ్గరికి భోజనం తీసుకొని వెళ్తుంది. ఇక పల్లవి కన్నీళ్లు పెట్టడం చూసి అవని, చూడు పల్లవి, పిన్ని చనిపోయిందని నువ్వు బాధపడుతున్నావు, కానీ నీకు మేమందరం ఉన్నాము, భోజనం చెయ్యి పల్లవి అంటూ ఉంటే అప్పుడు పల్లవి, ఏంటి మా అమ్మని నా నుంచి దూరం చేసి ఇప్పుడు భోజనం చెయ్యమని చెప్తున్నావా? లేదు, నేను కూడా మా అమ్మ దగ్గరికే వెళ్ళిపోతాను, నేను ఒంటరిదాన్నైపోయాను అని పల్లవి బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన అవనికి చాలా కోపం వస్తుంది. పల్లవిని ఎంత ఓదార్చినా ఊరుకోవడం లేదు. ఎలాగైనా పల్లవిని ఓదార్చాలి అంటే మనసు గట్టి చేసుకొని పల్లవితో కఠినంగా మాట్లాడాలి అని చెప్పి ఇక అవని వెంటనే పల్లవి చెంప పగలగొట్టి, చూడు, భోజనం చేస్తావా లేదా? ఎన్ని రోజులని పిన్ని గురించి ఆలోచిస్తూ బాధపడతావు? పిన్ని చనిపోయినందుకు మాకు కూడా బాధగానే ఉంది, కానీ పిన్నిని నేను చంపానని అపార్థం చేసుకొని ఎందుకు మా మీద కోపం పెంచుకుంటున్నావు? తిను, భోజనం చెయ్యి అనగానే ఇక పల్లవి చాలా కంగారు పడుతూ భోజనం చేస్తుంది. ఇక అందరూ బయటికి వస్తారు. పార్వతి, అమ్మ అవని, పల్లవి భోజనం చేసిందా అనగానే అప్పుడు అవని, చేసిందత్తయ్య అని చెప్పగానే ఇక పార్వతి, పాపం పల్లవి వాళ్ళమ్మ చనిపోయిందన్న బాధలో చాలా ఉంది. మనం ఇప్పుడు ఎవరిని పల్లవిని ఏమీ అనకూడదు, తనకి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి పార్వతి అనగానే అప్పుడు అవని, సరే అత్తయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా అవని చెంప పగలగొట్టి బయటి గెంటేయాలని చూసిన పల్లవి అసలు నిజస్వరూపం బయటపెట్టిన అక్షయ్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.